ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి రావడానికి మూల కారణం కూడా భౌతిక ఆరోగ్యమే. మనిషి కుటుంబ వ్యవస్థ ఏర్పడిన తర్వాత స్వేచ్ఛను కోల్పోయి మోహబంధాలలో ఇరుక్కొని సంకుచితంగా స్వార్థంగా ఆలోచిస్తూ శారీరక సుఖానికి అలవాటు పడి ప్రకృతికి విరుద్ధమైనటువంటి జీవన విధానాన్ని అనుసరించడం వల్లనే అరిషడ్ వర్గాలు ప్రకోపించి మనసులు కలుషితమై తత్ఫలితంగా శరీరం రుగ్మతలకు లోనవుతూ వచ్చింది. కాబట్టి శారీరక రుగ్మతలకు మూల కారణం మనసే. మనం మనసును ప్రక్షాళన చేయాలి తప్ప శరీరానికి ఎటువంటి చికిత్సను అందించినా అది తాత్కాలికం, పాక్షికం అవుతాయి. మనసును పూర్తిగా కరిగించగలిగితే శరీరం కూడా కరిగిపోతుంది. అంటే మన సాధన ఎక్కడి నుండి ప్రారంభించాలి? శరీరం నుండే ప్రారంభించాలి. ఎప్పుడైతే మూల నిర్మాణం మారుతుందో శరీరం సమూలంగా కరిగిపోతుంది. అటువంటి మూల నిర్మాణాన్ని మార్చాలంటే మనం శాస్త్రయుక్తమైనటువంటి విధానాలను అనుసరించాలి. ఇప్పటి వరకు ఆధ్యాత్మిక